నమస్తే, వెల్కమ్ టు పవర్ 9 మీడియా. నేను బ్రహ్మనాయుడు. ముందుగా పవర్ 9 వీక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే మన పవర్ 9ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయ్కి 6 నెలల సమయం ఇచ్చారు స్టాలిన్. టీవీకే అధినేత విజయ్ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 234 స్థానాలు టీవీకే పార్టీ తమిళనాడులో పోటీ చేస్తే 108 స్థానాలు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబడింది. అయితే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి మెజారిటీ కోసం విజయ్ మరికొన్ని పార్టీలను కలుపుకునేటువంటి ఆలోచనలో ఉన్నాడు. ప్రత్యేకంగా కాంగ్రెస్ లాంటి పార్టీలతోటి ఆల్రెడీ విజయ్ మంత్రాలు జరిపాడు. సో ఎట్టకేలకు మరికొన్ని సింగిల్ చిన్న పార్టీలు 1-2 సీట్లు గెలిచినటువంటి పార్టీలతోటి విజయ్ కలవడానికి సిద్ధంగా ఉన్నాడు, అవన్నీ కలుపుకోవడానికి. అయితే ఇదే క్రమంలో తమిళనాడులో ఒక ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. సో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి గవర్నర్ గారుని టీవీకి అధినేత విజయ్ కోరారు. అయితే మరి మిగతా ఎమ్మెల్యేల బలాన్ని ఎలా నిరూపించుకుంటారని అడిగినప్పుడు సభలో తన బలాన్ని తాను నిరూపించుకుంటానని చెప్తున్నారు. సో ఇదంతా కూడా నడుస్తున్నటువంటి తరుణంలో డిఎంకే అధినేత స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఆయన కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. తమిళనాడులో ప్రస్తుతం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే నిలిచిందని, సో విజయ్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనివ్వండి అని చెప్పేసి ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా టీవీకే అధినేత విజయ్కి తాము 6 నెలలు సమయం ఇస్తున్నామని, ఈ 6 నెలల సమయం తర్వాత తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని, ప్రజలకి తాను ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. అది అమలు చేసేంత వరకు ఖచ్చితంగా డిఎంకే పార్టీ ప్రధాన ప్రతిపక్ష బాధ్యత పోషిస్తుంది అని చెప్పేసి డిఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ చెప్పారు. అయితే ఒకటి, ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనివ్వకుండా అడ్డుకొని మళ్ళీ తమిళనాడు ప్రజల మీద ఎన్నికల భారాన్ని వేయటం తనకి ఇష్టం లేదు అని చెప్పేసి డిఎంకే అధినేత స్టాలిన్ చెప్తున్నారు. నిజంగా చాలా హుందాతనానికి ఈ వ్యాఖ్యలు మారుపేరని చెప్పొచ్చు. ఎందుకంటే డిఎంకే పార్టీ అధినేతగా ఉన్నటువంటి స్టాలిన్ మాజీ ముఖ్యమంత్రి, వాళ్ళ తండ్రి కరుణానిధి ఆయన కూడా ముఖ్యమంత్రిగా అనేక సార్లు చేసినటువంటి పరిస్థితి. 50 సంవత్సరాల రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చారు స్టాలిన్. అయితే జయలలిత గారు చనిపోయిన తర్వాత కూడా స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జయలలిత గారి పేరు మీద ఉన్నటువంటి పథకాలను కంటిన్యూ చేశారు స్టాలిన్. ఒక రకంగా చెప్పాలంటే చిన్నపిల్లల స్కూల్ బ్యాగుల మీద అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జయలలిత గారి ఫోటోలు ఉండేవి. అయితే ఆవిడ మరణం తర్వాత జరిగినటువంటి ఎన్నికల తర్వాత స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆవిడ ఫోటోలతో ఉన్నటువంటి స్కూల్ బ్యాగులను కూడా పంపిణీ చేయించారు. ప్రజాధనాన్ని వృధా చేయడం తనకి ఇష్టం లేదని చెప్పారు. అదేవిధంగా జయలలిత గారికి సంబంధించి ఆవిడ వర్ధంతి కార్యక్రమాల్లో కూడా ఎక్కడా కూడా అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ కానీ ఆ పార్టీ కార్యకర్తలు కానీ ఎక్కడా కూడా అడ్డంకులు సృష్టించలేదు. ఆవిడ విగ్రహాలు ఏర్పాటు కానీ లేకపోతే ఆవిడ సంబంధించినటువంటి వర్ధంతి జయంతి కార్యక్రమాలు జరుపుకునేటప్పుడు కానీ నిజంగా ఇది చాలా గొప్ప పరిణామం అని చెప్పాలి. స్టాలిన్ ఎక్కడా కూడా ప్రత్యర్థి పార్టీల మీద విచ్చలవిడిగా కేసులు పెట్టి ప్రత్యర్థి పార్టీలను అణిచివేయాలనేటువంటి కుట్ర ఎప్పుడు పనలేదని చెప్పాలి. స్టాలిన్ మంచి మనసు ఉన్నటువంటి నాయకుడిగా తమిళనాడు ప్రజల హృదయాన్ని గెలుచుకున్నాడని చెప్పాలి. సో కాబట్టి ఈరోజు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనివ్వండి. సో తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే నిలిచింది కాబట్టి టీవీకే పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనివ్వండి. మేము విజయ్కి 6 నెలల సమయం ఇస్తున్నాం. ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టారు అంశాలు అవన్నీ కూడా నెరవేర్చే విధంగా మేము బలంగా ఫైట్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఇప్పుడు విజయ్ని సీఎం కాకుండా తాము అడ్డుకొని మళ్ళీ తమిళనాడులో ఎన్నికలు తీసుకొని వచ్చి ఎన్నికల భారం ప్రజల మీద వేయటం తమకు ఇష్టం లేదని చెప్పినటువంటి గొప్ప మనసున్న నాయకుడు స్టాలిన్ అని చెప్పాలి. అయితే స్టాలిన్ తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీకి లొంగలేదని చెప్పాలి. తన తండ్రి రాజకీయ సిద్ధాంతాలు వేరు, స్టాలిన్ రాజకీయ సిద్ధాంతాలు వేరని చెప్పాలి. తాను ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ తాను ఏ రోజు కూడా తలవంచలేదని చెప్పాలి. తన నిర్ణయాలు తాను తీసుకున్నాడని చెప్పాలి. సో కాకపోతే స్టాలిన్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సనాతన ధర్మానికి సంబంధించి కానీ లేకపోతే కొన్ని సందర్భాల్లో పబ్లిక్లో ప్రజలతోటి కొన్ని సందర్భాల్లో ఆయన విసిగి వేశారన్న తరుణంలో ప్రవర్తించినటువంటి ఆ ప్రవర్తన సంబంధించినటువంటి ఆ వీడియో క్లిప్పింగ్స్ ఏవో ఆయన ఓటమి చెందిన తర్వాత బయటకు వస్తున్న పరిస్థితి. అయితే తన రాజకీయ జీవితంలో స్టాలిన్ చాలా హుందాగా నడుచుకున్నారని చెప్పాలి. ప్రతిపక్షాల మీద ఎప్పుడూ కూడా స్టాలిన్ ఉక్కుపాదం మోపలేదని చెప్పాలి. ఎవరి మీద కూడా అన్యాయంగా కేసులు పెట్టించి ఎవరిని ఇబ్బంది పెట్టలేదని చెప్పాలి. మాజీ ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వారు అందరినీ కూడా గౌరవించారని చెప్పాలి. దివంగత ముఖ్యమంత్రులను గౌరవించారు అని చెప్పాలి. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకి స్టాలిన్ అపారమైనటువంటి గౌరవాన్ని ఇచ్చారని చెప్పాలి. సో కాబట్టి అలాంటి గొప్ప నాయకుడు స్టాలిన్ కానీ తన సొంత నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేగా ఓడిపోవడం ఏదైతే ఉందో అది నిజంగా దురదృష్టం అని చెప్పాలి. స్టాలిన్ తన సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే
ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత కూడా తన నియోజకవర్గం వచ్చారు, తన నియోజకవర్గ ప్రజలను కలిశారు, ఒక రోడ్ షో కూడా చేశారు. సో అందరికీ అభివాదం చేశారు. ఇన్ని రోజులు తమకు అండగా ఉండి తనని అసెంబ్లీకి పంపించి ముఖ్యమంత్రిని చేయడానికి కారణం ఈ నియోజకవర్గం కాబట్టి ఆ నియోజకవర్గం ప్రజలకి ఆయన అభివాదం చేసి కృతజ్ఞతలు తెలియజేసినటువంటి ఒక గొప్ప నాయకుడు స్టాలిన్ అని చెప్పొచ్చు. అలాంటి స్టాలిన్ని అసెంబ్లీకి కూడా పోనివ్వకుండా మరి తమిళనాడు ప్రజలు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో అది దేశ ప్రజలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పాలి. సో ఇప్పుడు తాను ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదు. నిజంగా స్టాలిన్ అడ్డంకులు సృష్టించాలంటే డిఎంకే ఏఐడిఎంకేతో కలుపుకొని ప్రభుత్వాన్ని ఫామ్ చేయొచ్చు. ఖచ్చితంగా విజయ్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనీయకుండా చూడొచ్చు. విజయ్ పార్టీలో కొంతమంది తమ వైపు తిప్పుకోవచ్చు. అపారమైన రాజకీయ అనుభవం, లక్షల కోట్ల రూపాయల ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి స్టాలిన్ తలుచుకుంటే ఖచ్చితంగా చేసే అవకాశాలు ఉంది. కానీ స్టాలిన్ ఆ విధమైనటువంటి కార్యకలాపాలు చేసేటువంటి ఆలోచన లేదని చెప్పాలి. ఆ విధమైనటువంటి మనస్తత్వం కూడా కాదని చెప్పాలి. కానీ కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు ఆయన ప్రవర్తించిన తీరు మాత్రమే ఆయనకి చెడ్డ పేరు తెచ్చిపెట్టింది. సో ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు కానీ ప్రత్యర్థులు కానీ స్టాలిన్ అణిచివేసేటువంటి కార్యక్రమం చేయలేదని చెప్పాలి. సో కాబట్టి టీవీకే అధినేత విజయ్కి స్టాలిన్ 6 నెలల సమయం ఇచ్చారు. 6 నెలల తర్వాత మరి స్టాలిన్ ఏ విధంగా ఫైట్ చేస్తారు, మరి తాను ప్రస్తుతం అసెంబ్లీలో లేని పరిస్థితి, ఓడిపోయిన పరిస్థితి, మరి మండలికి ఎన్నికయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. లేదా డిఎంకే నుంచి గెలిచినటువంటి ఎవరినైనా ఎమ్మెల్యేని రాజీనామా చేయించి స్టాలిన్ ఆ ప్లేస్లో నిలబడి గెలిచి అసెంబ్లీకి పోయేటువంటి అవకాశం కూడా ఉంది. సో లేకపోయినప్పటికీ కూడా తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి తాను ప్రధాన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ఫైట్ చేసే అవకాశం ఉంది. స్టాలిన్ మాజీ ముఖ్యమంత్రి హోదాలో, డిఎంకే అధినేత హోదాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా తమిళనాడు రాజకీయాల్లో అయితే కొంత ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు.